హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో మనము ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దానిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తామో నేర్చుకున్నాం కదా. అయితే ఈ ఇన్హెరిటెన్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. వాటి గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా అయితే నేర్చుకోబోతున్నాము. ఇక ఈ వీడియోని చూసే ముందు మీరు ప్రీవియస్ వీడియోస్ని అయితే చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలానే ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఇన్హెరిటెన్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అయితే ఉంటాయి. సో 2 టైప్సా అని మీరైతే షాక్ అవ్వద్దు. సో నేను 2 టైప్స్ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, సో ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ అలానే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఈ 2 ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేసేసి మనము వీటిని కూడా ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. నేను దీని గురించి లాస్ట్ లో అయితే డిస్కస్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1 by 1 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అయితే మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇందులో మనకు సింగిల్ చైల్డ్ క్లాసు అలానే సింగిల్ పేరెంట్ క్లాస్ అయితే ఉంటుంది. సో ఈ సింగిల్ చైల్డ్ క్లాస్ అనేది సింగిల్ పేరెంట్ క్లాస్ నుంచి మనకు డిరైవ్ అయితే అవుతుంది అనమాట. అంటే ఈ సింగిల్ పేరెంట్ క్లాస్ ని యూజ్ చేసేసుకొని ఈ సింగిల్ చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. నేను మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫాదరు అలానే సన్కు సంబంధించిన ఎగ్జాంపుల్తో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ఫాదర్ అనే వాళ్ళు మనకు పేరెంట్ క్లాస్ అయినట్లయితే సన్ అనేవాడు చైల్డ్ క్లాస్ అవుతాడు కదా. ఈ సన్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాడు, ఫాదర్ నుంచే కదా. అంటే ఫాదర్ అనేది ఇక్కడ బేస్ క్లాసు లేకుంటే పేరెంట్ క్లాసు. ఈ పేరెంట్ క్లాస్ ని యూజ్ చేసేసుకొని మనము సింగిల్ చైల్డ్ క్లాస్ ని అంటే ఒకే ఒక్క డిరైవ్డ్ క్లాస్ ని మనము క్రియేట్ చేసినట్లయితే ఆ ఇన్హెరిటెన్స్ ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనకు సింగిల్ పేరెంట్ క్లాస్ అయితే ఉంటారు, అలానే సింగిల్ చైల్డ్ క్లాస్ అయితే ఉంటారు. ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. అందుకోసం ఇక్కడ నేను న్యూ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. సో వన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాదర్ క్లాస్ని అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేస్తున్నాను, అంటే పేరెంట్ క్లాస్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. ఇందులో నేను సమ్ యాట్రిబ్యూట్స్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసరికి నేమ్ అని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీనికి ఒక వాల్యూని అయితే ఇక్కడైతే ఇస్తున్నాను, రాజ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక మెథడ్ని కూడా ఇక్కడైతే తీసుకుంటున్నాను, షో అని. సో ఈ మెథడ్లో నేను వచ్చేసరికి ఫస్ట్ పారామీటర్గా సెల్ఫ్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ని తీసుకొని అందులో ఫాదర్ నేమ్ అని ఇక్కడైతే రాస్తాను. ఫాదర్ నేమ్ అని ఇక్కడైతే రాస్తున్నాను. రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ నేమ్ని అయితే ఇక్కడ నేను ప్రింట్ అయితే చేస్తున్నాను, అందుకోసం సెల్ఫ్ డాట్ నేమ్ని అయితే రాశాను. రాసిన తర్వాత నేను ఇంకొక చైల్డ్ క్లాస్ని అయితే క్రియేట్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ క్లాస్ వచ్చేసరికి సన్ అని రాస్తాను. ఈ సన్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి డిరైవ్ అవుతారు, ఫాదర్ నుంచి కదా. అంటే పేరెంట్ క్లాస్ ఇక్కడ ఫాదర్ కదా, అందుకోసం నేను ఇక్కడ ఫాదర్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను జస్ట్ ఇక్కడ పాస్ అని రాస్తున్నాను. సన్కి సంబంధించిన క్లాస్లో నేను ఎలాంటి ప్రాపర్టీస్ని అయితే డిక్లేర్ అయితే చేయలేదు, ఎలాంటి మెథడ్స్ని అయితే ఇక్కడ నేను తీసుకోవట్లేదు. సింపుల్గా నేను ఫాదర్ అనే ఈ క్లాస్ నుంచి చైల్డ్ అనే ఈ సన్ క్లాస్ని నేను ఇక్కడైతే క్రియేట్ అయితే చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని కూడా ఇక్కడ క్రియేట్ అయితే చేస్తాను. ఎందుకనంటే మనకు వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనకు క్లాస్ అనేది ఇన్వోక్ అవ్వదు కాబట్టి ఈ S1 అనే ఆబ్జెక్ట్తో ఇక్కడ నేను ఈ షో మెథడ్ అయితే కాల్ అయితే చేస్తాను. ఏదైతే పేరెంట్కి సంబంధించిన మెథడ్ ఉందో, ఫాదర్కి సంబంధించిన మెథడ్ ఉందో ఆ మెథడ్ని నేను ఇక్కడ కాల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే మనకు ఫాదర్ నేము రాజ్ అని ఇక్కడైతే ప్రింట్ అయితే అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అయితే యూజ్ చేసామన్నమాట. ఎలా చెప్తున్నాను అని అంటే, ఇక్కడ మనకు ఓన్లీ 1 పేరెంట్ క్లాస్ అయితే ఉంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేరెంట్ క్లాస్ నుంచి ఓన్లీ 1 చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్ అయితే అయిందనమాట. ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి అయితే ఇప్పుడు నేర్చుకుందాము. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే, ఒక చైల్డ్ క్లాస్ అనేది మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి మనకు
క్రియేట్ అయితే అవుతుందన్నమాట, లేకుంటే డిరైవ్ అయితే అవుతుందన్నమాట. ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చైల్డ్ క్లాస్ అనేది మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి మనకు డిరైవ్ అయితే అవుతుంది, క్రియేట్ అయితే అవుతుంది. అలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫాదరు మదర్ అయితే ఉంటారు కదా, సో ఆ ఎగ్జాంపుల్ తో నేను ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫాదర్ అనే వాళ్ళు ఒక క్లాసు, అలానే నెక్స్ట్ వచ్చేసరికి మదర్ అనే వాళ్ళు ఇంకొక క్లాసు. ఈ 2 క్లాసెస్ ని యూజ్ చేసేసుకొని ఇక్కడ సన్ అనే ఈ న్యూ క్లాస్ అనేది డిరైవ్ అయితే అయింది అనమాట. సో ఈ సన్ అనే క్లాస్ ఎలా డిరైవ్ అయింది, యూజింగ్ ఫాదర్ క్లాసు, అలానే యూజింగ్ మదర్ క్లాసు. అంటే ఇక్కడ మనకు మల్టిపుల్ బేస్ క్లాసెస్ అంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ని యూజ్ చేసేసుకొని న్యూ క్లాస్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయితే అవుతుంది. సో దీన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో మీకు క్లియర్ గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. సో అందుకోసం నేను ఈ కోడ్ అంతా కూడా ఇక్కడ రిమూవ్ అయితే చేస్తున్నాను. సో ఫాదర్ అనేది అయితే ఉంచుతాను. సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ కోడ్ ఉంది కదా, దీన్ని అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసరికి మరొక పేరెంట్ క్లాస్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ క్లాస్ మదర్ అని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో నేమ్ 1 అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి కూడా ఒక వాల్యూని అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇందులో కూడా నేను ఒక మెథడ్ని కూడా ఇక్కడైతే తీసుకుంటున్నాను. సో షో 1 అని ఇక్కడైతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను సెల్ఫ్ అనే పారామీటర్ని పాస్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి ఇక్కడ నేను వచ్చేసరికి మదర్ నేమ్ అని ఇక్కడైతే రాస్తాను, మదర్ నేమ్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆ వేరియబుల్ని అయితే ఇక్కడ నేను ప్రింట్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం సెల్ఫ్ డాట్ నేమ్ 1 కదా, సో నేమ్ 1 అయితే ఇక్కడైతే నేను ఇచ్చాను. సో ఇక్కడ నేను వచ్చేసరికి కామా అయితే మిస్ అయింది, కామాని అయితే ఇస్తున్నాను. సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 అనేవి మనకు 2 పేరెంట్ క్లాసెస్ అనమాట, 2 డిఫరెంట్ పేరెంట్ క్లాసెస్. ఫాదర్ అనేది ఒక డిఫరెంట్ పేరెంట్ క్లాసు, అలానే మదర్ అనేది ఇంకొక డిఫరెంట్ క్లాసు. అయితే ఈ 2 క్లాసెస్ ని యూజ్ చేసేసుకొని మనం ఒక న్యూ క్లాస్ ని అయితే క్రియేట్ చేస్తాము. సో దాన్నే మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి క్లాస్ సన్ అని ఒక డిరైవ్డ్ క్లాస్ లేకుంటే చైల్డ్ క్లాస్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో ఈ చైల్డ్ క్లాస్ అనేది మనకు ఈ 2 పేరెంట్ క్లాసెస్ ని యూజ్ చేసేసుకొని క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఫాదర్ అనే క్లాస్ ని మనం ఇక్కడైతే పాస్ అయితే చేయాలి. అంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ ని అయితే మనం ఇక్కడైతే ఇవ్వాలి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పేరెంట్ క్లాస్ ఉంది కదా, దాని నేమ్ అయితే ఇవ్వాలి. అంటే సెకండ్ పేరెంట్ క్లాస్ నేమ్ ఏంటి, మదర్ నేమ్ కదా, అందుకోసం నేను ఇక్కడ మదర్ అని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేనేమి ఇంప్లిమెంటేషన్ అయితే చేయట్లేదు చైల్డ్ క్లాస్ కి సంబంధించి, జస్ట్ పాస్ అని అయితే చేస్తున్నాను. అంటే ఇంప్లిమెంటేషన్ లేటర్ కదా, నేను అందుకోసం ఇక్కడ పాస్ అని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను S1 అనే చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది ఫాదరు అలానే మదరు ఈ 2 క్లాసెస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకున్నట్లయితే మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్లు. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను, S1 అనే చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ తో పేరెంట్ క్లాస్ కి సంబంధించిన షో అనే మెథడ్ ఇక్కడ నేనైతే కాల్ అయితే చేస్తున్నాను. అంటే ఫాదర్ కి సంబంధించిన షో మెథడ్ ఇక్కడ కాల్ అయితే చేస్తున్నాను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి షో 1 అని ఇంకొక మెథడ్ ఉంది కదా, దాన్ని ఇక్కడైతే నేను కాల్ అయితే చేస్తున్నాను. ఈ మెథడ్ అనేది ఎక్కడిది, మదర్ కి సంబంధించిన క్లాస్ ఇది కాబట్టి నేను ఇక్కడ 2 మెథడ్స్ అయితే కాల్ చేస్తాను. ఇప్పుడైతే రన్ చేస్తున్నాను. రన్ చేసినట్లయితే ఫాదర్ నేమ్ రాజు, అలానే మదర్ నేమ్ ఇక్కడ సారా అని ఇక్కడైతే ప్రింట్ అయితే అయింది. సో మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అయిందనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేసేటప్పుడు చైల్డ్ క్లాస్ లో మనము ఏ క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ ని అక్వైర్ అయితే చేయాలి అనుకుంటున్నామో ఆ పేరెంట్ క్లాసెస్ నేమ్స్ అయితే కామాతో అయితే సపరేట్ చేసి ఇక్కడ మనము పారాంథసిస్ లో అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఓన్లీ 2 బేస్ క్లాసెసే కాదు, మల్టిపుల్ బేస్ క్లాసెస్ ని యూజ్ చేసేసుకొని మీరు న్యూ క్లాస్ ని అయితే క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడానికి 2 బేసిక్ క్లాసెస్ ని అయితే ఇక్కడైతే క్రియేట్ చేసి మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. ఇక నెక్స్ట్ మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి అయితే నేర్చుకుందాము. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పేరెంట్ క్లాస్ అయితే ఉంటుంది. ఆ పేరెంట్ క్లాస్ నుంచి మనకు ఒక న్యూ క్లాస్ అంటే ఒక న్యూ డిరైవ్డ్ క్లాస్ అయితే మనకు క్రియేట్ అయితే అవుతుంది. ఆ దాని నుంచి మనకు మరొక న్యూ డిరైవ్డ్ క్లాస్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్తో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనకు ఒక పేరెంట్ క్లాస్ అయితే ఉంటుంది. ఆ క్లాస్ నుంచి మనము ఇంకొక డిరైవ్డ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ని క్రియేట్ అయితే చేస్తాము. క్రియేట్ చేసిన చైల్డ్ క్లాస్ నుంచి మరొక డిరైవ్డ్ క్లాస్ని అయితే మనము క్రియేట్ అయితే చేస్తాం అనమాట. అంటే ఈ డిరైవ్డ్ క్లాస్కి ఈ డిరైవ్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అయితే అవుతుంది. అలానే ఈ డిరైవ్డ్ క్లాస్కి ఈ పేరెంట్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను గ్రాండ్ ఫాదరు అలానే ఫాదరు సన్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది లెవెల్ వైజ్గా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రాండ్ ఫాదర్ అనే ఒక క్లాస్ అయితే ఉంటుంది. ఈ క్లాస్ని యూజ్ చేసేసుకొని ఫాదర్ అనే క్లాస్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫాదర్ క్లాస్ని యూజ్ చేసేసుకొని ఈ సన్ క్లాస్ అయితే మనకు ఇక్కడ క్రియేట్ అయితే అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఫాదర్ అనే క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీసు అలానే గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీసు ఈ బోత్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఈ చైల్డ్ క్లాస్ అనేది అక్వైర్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే ఒక సన్ అయితే ఉన్నాడు. అతనికి తన తండ్రికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. అలానే తన గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కదా, తనకు సంబంధించిన ప్రాపర్టీస్ కూడా వస్తాయి కదా. అదే ఇన్హెరిటెన్స్ని మనం ఇక్కడైతే యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా అయితే చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. అందుకోసం క్లాస్ గ్రాండ్ ఫాదర్ అని అయితే రాశాను. రాసిన తర్వాత సింపుల్గా నేను ఒక మెథడ్ని అయితే తీసుకుంటున్నాను, షో అని తీసుకున్న తర్వాత ఇందులో నేను ఒక స్టేట్మెంట్ని అయితే ప్రింట్ అయితే చేస్తాను. ఏమని ప్రింట్ చేస్తాను అని అంటే సింపుల్గా గ్రాండ్ ఫాదర్ క్లాస్ కాల్డ్ అని ఇక్కడైతే నేను రాస్తాను. గ్రాండ్ ఫాదర్ క్లాస్ కాల్డ్ అని ఇక్కడైతే రాస్తున్నాను. వన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను మరొక పేరెంట్ క్లాస్ని అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేస్తాను. ఈ పేరెంట్ క్లాస్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుంది, గ్రాండ్ ఫాదర్ అనే ఈ క్లాస్ నుంచి డిరైవ్ అయితే అవ్వాలి. అందుకోసం నేను ఇక్కడ ఫాదర్ అని అయితే ఇస్తున్నాను. వన్స్ ఇచ్చిన తర్వాత మనము నార్మల్గా ఇంతకుముందు ఇన్హెరిటెన్స్ అయితే చేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ మనము పేరెంట్ క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను ఇందులో కూడా ఒక మెథడ్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను, షో 1 అని. తీసుకున్న తర్వాత ఇందులో కూడా నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అయితే చేస్తాను. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తాను మీకు సింపుల్గా అర్థం అవడానికి ఫాదర్ క్లాస్ కాల్డ్ అని ఇక్కడైతే రాస్తున్నాను. వన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సో నేను ఇంకొక చైల్డ్ క్లాస్ని అయితే క్రియేట్ అయితే చేస్తాను. ఈ చైల్డ్ క్లాస్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అని అంటే ఈ ఫాదర్ క్లాస్ నుంచి క్రియేట్ అయితే చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ నేను సన్ అనే క్లాస్ నేమ్ అలానే ఫాదర్ అని ఇక్కడైతే పాస్ అయితే చేశాను. చేసిన తర్వాత నేను సన్ క్లాస్లో ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అయితే చేయట్లేదు, అందుకోసం సింపుల్గా పాస్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్ని యూజ్ చేసేసుకొని ఈ ఫాదర్ అనే క్లాస్ అయితే మనకు క్రియేట్ అయితే అయ్యింది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫాదర్ అనే క్లాస్ని అయితే యూజ్ చేసేసుకొని ఈ సన్ అనే క్లాస్ ఇక్కడ మనకు క్రియేట్ అయితే అయిందనమాట. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సన్ అనే క్లాస్కి ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద యాక్సెస్ ఉంటుంది, అలానే గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈ క్లాస్ దగ్గర నువ్వు ఎక్కడ గ్రాండ్ ఫాదర్ అని రాయలేదు కదా అని. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫాదర్ అనే క్లాస్ ఆల్రెడీ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంది, అక్వైర్ చేసుకుంది. కాబట్టి మళ్ళీ నేను ఈ సన్ అనే క్లాస్లో అయితే రాయలేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫాదర్ అనే క్లాస్ని ఇక్కడ రాశానో ఆటోమేటిక్గా గ్రాండ్ ఫాదరు అలానే ఫాదర్కి సంబంధించిన 2 ప్రాపర్టీస్ని ఈ చైల్డ్ క్లాస్ అనేది మనకు అక్వైర్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసరికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో S1 ఈక్వల్ టు నేను ఒక సన్ క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తోనే షో అనే మెథడ్ని ఫస్ట్ అయితే కాల్ చేస్తున్నాను. అలానే S1 అనే ఆబ్జెక్ట్తో షో 1 అని ఇంకొక మెథడ్ని కూడా కాల్ అయితే చేస్తున్నాను. ఈ షో అనే మెథడ్ అనేది మనకు గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన మెథడు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి
షో 1 అనే ఈ మెథడ్ అనేది ఫాదర్కి సంబంధించిన ఈ క్లాస్కి సంబంధించిన మెథడ్. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి మనకు గ్రాండ్ ఫాదర్ క్లాస్ కాల్డ్ అని వచ్చింది, అలానే ఫాదర్ క్లాస్ కాల్డ్ అని మనకు ఇక్కడైతే రావడం జరిగింది. అంటే ఈ చైల్డ్ క్లాస్ అనేది ఇక్కడ మనకు గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని అలానే ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని అయితే అక్వైర్ అయితే చేసుకుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనకు లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాదర్ అనే క్లాస్ అనేది గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని అయితే యాక్సెస్ అయితే చేసుకుంది. అంటే గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అలానే ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ 2 ప్రాపర్టీస్ని ఈ సన్ అనే ఈ క్లాస్ అయితే మనకు ఇక్కడ అక్వైర్ అయితే చేసుకుంది. సో ఇలాంటి ఇన్హెరిటెన్స్ని మనము ఇక్కడ వచ్చేసరికి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు హైరారికల్ ఇన్హెరిటెన్స్ అయితే ఉంటుంది. సో దీని గురించి అయితే ఇప్పుడు నేర్చుకుందాము. సో హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే సో మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి మనకు సేమ్ పేరెంట్ క్లాస్ నుంచి అయితే క్రియేట్ అయితే అవుతాయి అన్నమాట. అలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫాదర్ అనేది ఒక పేరెంట్ క్లాస్ అనుకుంటే ఈ ఫాదర్ అనే క్లాస్ నుంచి మనకు మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అయితే క్రియేట్ అయితే అవుతాయి అన్నమాట. అంటే డాటర్ అనేది ఒక చైల్డ్ క్లాసు, అలానే నెక్స్ట్ వచ్చేసరికి సన్ అనేది ఇంకొక చైల్డ్ క్లాసు. ఈ 2 చైల్డ్ క్లాసెస్ అనేవి మనకు సేమ్ పేరెంట్ క్లాస్ నుంచి అయితే క్రియేట్ అయితే అయ్యాయి. అలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి ఇది ఆపోజిట్ అన్నమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఏమవుతుంది, మల్టిపుల్ బేస్ క్లాసెస్ నుంచి న్యూ క్లాస్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి సేమ్ పేరెంట్ క్లాస్ నుంచి అయితే క్రియేట్ అయితే అవుతాయి. అలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో సింపుల్ గా నేను వచ్చేసరికి ఈ కోడ్ అంతా కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను క్లాస్ ఫాదర్ అని ఇక్కడ ఒక క్లాస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నేను సింపుల్ గా ఒక మెథడ్ని అయితే తీసుకుంటున్నాను. డెఫ్ అని తీసుకొని షో అనే ఒక మెథడ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో నేను నెక్స్ట్ వచ్చేసరికి ఏం రాస్తాను, ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాస్తాను. ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తాను అని అంటే ఫాదర్ క్లాస్ కాల్డ్ అని ఇక్కడైతే నేను రాస్తున్నాను. సో వన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ పేరెంట్ క్లాస్ని యూజ్ చేసేసుకొని ఒక చైల్డ్ క్లాస్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సన్ అనే ఒక చైల్డ్ క్లాస్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. అందుకోసం నేను సన్ అని రాశాను. రాసిన తర్వాత మనము పేరెంట్ క్లాస్ నేమ్ని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను వచ్చేసరికి ఫాదర్ అని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఏం ఇంప్లిమెంటేషన్ అయితే చేయట్లేదు, సింపుల్గా పాస్ అని రాస్తున్నాను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫాదర్ అనే క్లాస్ని యూజ్ చేసేసుకొని నేను మరొక క్లాస్ని అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేయాలి అనుకుంటున్నాను, చైల్డ్ క్లాస్ని. అందుకోసం నేను ఇక్కడ క్లాస్ డాటర్ అనే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పేరెంట్ క్లాస్ నేమ్ అయితే ఇక్కడైతే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇందులో కూడా నేను ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అయితే చేయట్లేదు, అందుకోసం పాస్ అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను సన్కు సంబంధించిన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అని ఇక్కడ క్రియేట్ అయితే చేస్తున్నాను, S1 అని. అలానే నెక్స్ట్ వచ్చేసరికి డాటర్కి సంబంధించిన ఇంకొక ఆబ్జెక్ట్ని కూడా ఇక్కడ నేను క్రియేట్ అయితే చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ నేను d1 = డాటర్ అని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ 2 ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసేసుకొని నేను ఆ మెథడ్ని అయితే కాల్ అయితే చేస్తాను. ఏదైతే పేరెంట్ క్లాస్కి సంబంధించిన మెథడ్ ఉందో ఆ మెథడ్ని అయితే ఇక్కడ నేను కాల్ అయితే చేస్తాను. అందుకోసం s1.show అని ఇక్కడైతే రాస్తున్నాను. సో వన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి d1.show అని ఇక్కడైతే రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే మనకు 2 టైమ్స్ అయితే ఈ ఫాదర్ క్లాస్ కాల్డ్ అని ఇక్కడ ప్రింట్ అయితే అయింది. ఎందుకు అంటే ఇక్కడ నేను సన్కు సంబంధించిన ఆబ్జెక్ట్తో కాల్ చేశాను, అలానే డాటర్కి సంబంధించిన ఆబ్జెక్ట్తో అయితే కాల్ చేశాను. ఇక్కడ మనకు వచ్చేసరికి హైరారికల్ ఇన్హెరిటెన్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే అయిందనమాట. ఎలా అంటే ఇక్కడ ఈ పేరెంట్ క్లాస్ని యూజ్ చేసేసుకొని ఈ చైల్డ్ క్లాస్ అయితే క్రియేట్ అయితే అయ్యింది. ఏదైతే సన్ క్లాస్ ఉందో అదైతే క్రియేట్ అయితే అయ్యింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫాదర్ అనే బేస్ క్లాస్ని యూజ్ చేసేసుకొని మరొక చైల్డ్ క్లాస్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే అయిందనమాట. అంటే సింగిల్ పేరెంట్ క్లాస్ని యూజ్ చేసేసుకొని మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అయితే ఇక్కడ మనకు క్రియేట్ అయితే అయ్యాయి. ఇలాంటి ఇన్హెరిటెన్స్ని మనము హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది. సో ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే సో ఈ మల్టీ లెవెల్ అలానే సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి కదా, ఈ వీటిని మనము
అన్నీ కలిసి ఒకదాంతో యూజ్ చేస్తే దాన్ని మనము హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రాండ్ ఫాదర్ క్లాసు అలానే ఈ ఫాదర్ క్లాస్ అనేది సింగిల్ ఇన్హెరిటెన్స్ అనుకుంటే, అంటే ఈ గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి ఈ ఫాదర్ అనే క్లాస్ అనేది క్రియేట్ అయితే అయింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే, సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, అంటే మల్టిపుల్ పేరెంట్స్ అయితే ఉన్నారు, ఫాదరు మదరు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి సన్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సన్ అనే క్లాస్ అనేది ఈ 2 పేరెంట్ క్లాసెస్ నుంచి మనకు క్రియేట్ అయితే అయింది కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి సింగిల్ ఇన్హెరిటెన్స్, అలానే ఇది వచ్చేసరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే అలాంటి ఇన్హెరిటెన్స్ ని మనము హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. సో మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇన్హెరిటెన్స్ అనేవి మనకు 2 టైప్స్ గా మనం ఈజీగా చెప్పచ్చు అని. ఎలానో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయితే ఉంది. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ గ్రాండ్ పేరెంట్ క్లాసు అలానే పేరెంట్ క్లాస్ అనేది ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ గా అయితే ఉంది కదా. అంటే ఇక్కడ సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంది, అలానే సింగిల్ చైల్డ్ క్లాస్ అయితే ఉంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేరెంట్ క్లాస్ కి చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్డ్ క్లాస్ కదా, అంటే ఈ పేరెంట్ క్లాస్ నుంచి ఈ చైల్డ్ క్లాస్ వరకు ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ అనుకుంటే, సో ఈ గ్రాండ్ పేరెంట్ క్లాస్ అనేది ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ అనుకుంటే, సో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది వచ్చింది కదా. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా. ఇదే ఇన్హెరిటెన్స్ ని మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే హైరారికల్లో సో ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అనేది 1 ఇన్హెరిటెన్స్ అనుకుంటే, అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేరెంట్ క్లాస్ అనేది ఈ చైల్డ్ క్లాస్ అనేది మరొక సింగిల్ ఇన్హెరిటెన్స్ కదా. అంటే ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేసేసుకొని ఈ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అయిందనమాట. అందుకోసం నేను ఏం చెప్పాను అని అంటే, సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి కదా, ఇవైతే సింగిల్ ఇన్హెరిటెన్స్ అలానే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేసేసుకొని ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. అందుకోసమే నేను అలా అయితే చెప్పాను. సో మీకు క్లియర్ గా అయితే అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతాయి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.